వెల్కమ్ టు జై జవాన్ రియల్ ఎస్టేట్. నేను మీ చంద్రశేఖర్ ఎక్స్ ఆర్మీ. వీడియో చూసే ముందు నా ఛానల్ లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఇవన్నీ మనం చూస్తుంది 224 యాడ్స్ అండి. మంచి కమర్షియల్ ఏరియా. దీని సైజ్ వచ్చి 30 to 63 సైజ్ అండి. దీని ప్రైస్ వచ్చి 68,000 ఫర్ యాడ్ అండి. 68,000 ఫర్ గజం అండి. మనకు దీని బార్డర్స్ నేను చూపిస్తాను. ఈ బార్డర్స్ వచ్చి ఈడ రాళ్ళు వేశారు కదండి. ఈ బార్డర్ అండి. మనకు బేస్మెంట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఈ బేస్మెంట్ నుంచి మనకు నార్త్ సైడ్ 32 ఈ స్తంభం వరకు అండి. ఈ స్తంభం వరకు నార్త్ ఉంటుంది. మినిమం మనకు 2 షట్టర్స్ గేటు లేకపోతే 3 షట్టర్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది వెస్ట్ సైడ్ అండి. వెస్ట్ సైడ్ వచ్చి మనకు బార్డర్ 63 ఉంటుంది. దీని లెంత్ వచ్చి మనకు బార్డర్ వచ్చి ఇది యాప చెట్టు ఉంది కదా, ఈ చెట్టు వరకు అండి. ఈ ఎండిపోయిన చెట్టు కాదు, ఈ చెట్టు వరకు మనకు బార్డర్ ఉంటుంది. మనకి ఇంకా బ్యాక్ సైడ్ కూడా అపార్ట్మెంట్ పడుతుంది. మంచి ఏరియా, డెవలపింగ్ ఏరియా అండి. మనకి ఇది మంచి స్కూల్స్ కైనా హాస్పిటల్స్ కైనా క్లినిక్స్ కైనా దేనికైనా మంచి క్లిక్ ఏరియా అండి. ఎందుకంటే మనకు ఒక 100-150 మీటర్స్లా ఆకృతి టౌన్షిప్ వాళ్ళు డెవలపింగ్ కు అపార్ట్మెంట్ తీసుకున్నారని 30 ఫ్లోర్ దాకా తీసుకున్నారు వాళ్ళు. దానికి నియర్గా క్లినిక్ మనది మంచి ఆపోజిట్ లో ఉంటాం కాబట్టి క్లినిక్ కూడా మంచి క్లిక్ అవుతుంది. మంచి పీస్ఫుల్ కాలనీ అండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకు కాలనీకి. కార్నర్ బిట్ కాబట్టి ఇది కార్నర్ కాబట్టి కమర్షియల్ ఇప్పుడు కనబడుతుంది కదండి. అక్కడ ఫర్ ల్యాంగ్ లో బస్సులు పోతున్నాయి కదా. మనకు 150 మీటర్ల మనకు మన ఆపోజిట్ లో ఆకృతి వాళ్ళు టౌన్షిప్ వాళ్ళు డెవలపింగ్ తీసుకున్నారు. మీకు ఇందులో 224 కాకుండా 180 కావాలన్నా కూడా 180 కార్నర్ ఇస్తారండి. 180 అది ఏమైతుందంటే సైజ్ వచ్చి 30 to 50 సైజు 180. మీకు అది కూడా కావాలంటే అది కూడా ఇస్తారు. మనకు పక్కన అపార్ట్మెంట్స్ మొత్తం ఏరియా చూడండి. మొత్తం ఏరియా గిట్ట చూపిస్తాను. మొత్తం డెవలపింగ్ ఏరియానే, మంచి క్లాస్ ఏరియా, మొత్తం కంప్లీట్ ఏరియా అండి. మనకు ఇప్పుడు చూసింది 224 యాడ్స్ అండి. 32 into 63 సైజు. దీని ప్రైస్ వచ్చి 68,000 ఫర్ గజం అండి. 68,000 ఫర్ యాడ్ అండి. నెక్స్టబుల్ కూడా ఉందండి. ఈ వీడియో నచ్చినైతే లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. జై హింద్, జై భారత్.